ఎవరు అనుకోలే. బట్ నేను కూడా అనుకోలే. అందరూ చూసేవాళ్ళు చాలామంది అనుకోలేదు. హరీష్ బయటకు వచ్చేస్తాడని. మీకేమైనా అనిపించిందా? బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు గానీ, అంతకు ముందు గానీ కాన్సిక్వెన్సెస్ లోపల జరుగుతున్న విధానం చూసినప్పుడు, ఈ వీక్ నేను ఎలిమినేట్ అవుతాను అనే ఆలోచన ఎప్పుడైనా మైండ్‌లోకి వచ్చిందా? బయటికి రావాలని ఎవ్వరు అనుకోరు. హ్మ్. అవునా? హ్మ్. ఇది లాంగ్ జర్నీ. యెస్. ఒక రేస్ హార్స్ లాగా లోపలికెళ్ళా నేను. 100 రోజుల జర్నీ. ఆ! హ్మ్. 105 రోజుల జర్నీ హ్మ్. ఏదైతే ఉందో. ఓకే. వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు మీరు చూస్తే రెండో రోజే హ్మ్. అంతా కూడా ఒక రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది. హ్మ్. టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. సరదాగా ఉంటుంటే ఒక మనిషిని హ్మ్. ఓకే. వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేసే మాటలు, హ్మ్. పరిధులు దాటేసి మాట్లాడే మాటలు. హ్మ్. నచ్చకని స్టాండ్ తీసుకున్నాను, హ్మ్. ఉన్నాను. ఫుడ్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ కుకింగ్ టీమ్ కొంత విభేదాలు రావటం, హ్మ్. నాకు సరిగ్గా లేకపోవటం, హ్మ్. పరిస్థితులు అదే కదా బిగ్ బాస్ అనేది ఆ బ్యూటిఫుల్ జర్నీ ఏంటంటే హ్మ్. హ్మ్. అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులు కాకుండా అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో పెడేస్తాయి. సూపర్. హ్మ్. అన్‌ఫేవరబుల్ కండిషన్స్ లో ఉంచుతాయి. హ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలాగా నెగ్గుకుంటూ వస్తాము, అదే ఎలా బిగ్ హ్యాండిల్ బాస్. చేస్తాం అనేది బిగ్ బాస్ జర్నీ. హ్మ్. రియల్ లైఫ్ అంతే, హౌస్‌లో కూడా అంతే. హ్మ్. నేను ఫస్ట్ కూడా చెప్పాను కదా! హ్మ్. 100 సంవత్సరాల జీవితాన్ని కుదించేసేసి 105 రోజులు ఒక హౌస్‌లో పెట్టి డిఫరెంట్ పీపుల్ మధ్యలో పెడుతుంటారు. టాస్క్ రూపంలో ఇయన్నీ గాని హ్మ్. మనం ఎలా గెలుచుకుంటాం అనేది. హ్మ్. నాకు అయన్నీ ప్రాబ్లమ్ కాదు. 14 కాదు, 15 మంది, 40 మందిని కూడా హ్యాండిల్ చేస్తా. అది హ్మ్. కాదు ప్రాబ్లమ్. హ్మ్. వీకెండ్ వచ్చినప్పుడు మనకి హోస్ట్ గారు అప్పటి వరకు అసలు మనం వేరే మనిషిని చూడం. వీళ్ళనే చూస్తుంటాం రోజు. హ్మ్. ఆ 24/7. 15 మందినే చూస్తారు. హోస్ట్ గారు వచ్చినప్పుడు ఆయన నుంచే మనకి ఇన్‌పుట్స్ వస్తుంటాయి. అవును. ఇదేంటి రాంగ్ నేరేటివ్ సెట్ అవుతుంది. హ్మ్. క్యారెక్టర్ అసాసినేట్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఈ సంజన అనే ఒక కంటెస్టెంట్ ఆడవాళ్ళని చాలా కించపరుస్తారు. 3 విషయాలు జరిగినాయండి ఆ రోజు ఎపిసోడ్‌లో. హ్మ్. ఒకటి గుండంకుల్ అనేది తప్పు కాదు. హ్మ్. సరదా. హ్మ్. సరదాగా ఏమైనా నచ్చా? హ్మ్.